హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి థంబ్నెయిల్ చూసి. సో నేనైతే మమా ఎర్త్ అండ్ పర్పుల్లో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. అదైతే అన్బాక్సింగ్ చేసి నేను ఏం పర్చేస్ చేశానో మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను పర్పుల్లో ఏం పర్చేస్ చేశానో చెప్తానండి. సో పర్పుల్ యాప్లో అయితే ఫస్ట్ టైం నేను అయితే ఆర్డర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా పర్పుల్ యాప్ అయితే యూజ్ చేయలేదండి. సో నేను ఇవి ఐటమ్స్ ఏంటో చూపించే ముందు నేను ముందే ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో ఎట్ ఆల్. సో నేను పర్చేస్ చేశాను, నాకు యూజ్ అవుతాయేమో అని చెప్పి. సో అదే షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఫస్ట్ చూపించబోయేది వచ్చేసి పర్పుల్ బాక్స్ అండి. సో నేనైతే అన్బాక్స్ చేస్తాను. సో వాట్ ఐ బాట్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ రోజ్మెరీ వాటర్ అన్నమాట. సో చూడండి, ఇది నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసాను, ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది. సో దిస్ హెల్ప్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అన్నమాట. సో నాకైతే హెయిర్ ఫాల్ అవుతుంది, సో హెయిర్ రీగ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుందంట ఇది. నేనైతే ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను, ఇది ఇప్పటిదాకైతే యూజ్ చేయలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. ఇది కనుక నాకు వర్క్ అయితే నేను డెఫినెట్లీ మీకైతే రివ్యూ ఇస్తానండి. బికాజ్ నాలాగా మీకు కూడా యూజ్ అయితే దాట్ విల్ బీ మోర్ హ్యాపీ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్సో. సో దీని ప్రైస్ వచ్చేసి 225 రూపీస్ అనమాట. సో దిస్ క్వాంటిటీ ఈజ్ 100 ml. సో ప్యాకేజింగ్ వచ్చేసి చూడండి, నేనైతే ఓపెన్ చేయలేదు ఇంకా. సో ప్యాకేజింగ్ వచ్చేసి ఇట్లా స్ప్రే బాటిల్ లాగా ఉంది. నేను దీని రివ్యూస్ చూసిన దాని ప్రకారం అయితే సో వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద డైలీ బేసిస్. జస్ట్ వాటర్ లాగే ఉంటుంది. ఇట్ డజంట్ ఫార్మ్ ఇట్ స్టిక్కీ కైండ్ ఆఫ్ లేయర్ ఆన్ అవర్ హెయిర్ అనమాట ఆఫ్టర్ స్ప్రేయింగ్. సో ఆయిలీ కావటం, స్టిక్కీ కావటం అనేది ఉండదంట ఇది. సో మనం డైలీ బేసిస్లో యూ జస్ట్ టేక్ ద పార్టిషన్ అండ్ వేర్ ఎవర్ యూ వాంట్ ద హెయిర్ గ్రోత్ యూ కెన్ జస్ట్ యూజ్ దిస్ అనమాట. సో నేను ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను. సో యూజ్ చేసి నాకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో నేను నెక్స్ట్ చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి దిస్ ఇన్సైట్ వాళ్ళది కన్సీలర్ ప్యాలెట్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ యూజింగ్ దిస్ కలర్డ్ కన్సీలర్స్. సో విత్ దిస్ ఐ కెన్ కన్సీల్, కరెక్ట్ అండ్ కౌంటర్ అంట. సో ఈవెన్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో డెఫినెట్లీ ఈసారి నేను ఎప్పుడన్నా యూజ్ చేసి మీకైతే చూపిస్తానండి. సో చూడండి, నాకైతే అక్కడిక్కడ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఐ కెన్ ఈజీలీ కన్సీల్ విత్ దిస్ అనుకుంటా. సో ఈసారి ఎప్పుడన్నా నేను ట్రై చేసి కూడా మీకు రివ్యూ షేర్ చేస్తాను. సో దిస్ ఈస్ ప్రైస్డ్ ఎట్ 230 రూపీస్ అనమాట. సో దిస్ ఈస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్, దిస్ ఈస్ వర్తీ ఓన్లీ. కానీ యూసేజ్ వర్తీయా కాదా అనేది నేను రివ్యూ షేర్ చేసేటప్పుడు చూపిస్తాను. సో యూ కెన్ సీ ద టెక్స్చర్ అండి. సో కలర్స్ వచ్చేసి ఇట్లున్నాయి లోపల. సో స్మాల్ ప్యాకేజింగ్లోనే వీ హ్యావ్ దిస్ మల్టిపుల్ కలర్స్ అనమాట. మనం మేకప్ కిట్లో అది ఈజీగా ఫిట్ అవుతుంది. సో ఈజీ టు క్యారీ అనమాట. సో దీని టెక్స్చర్ వచ్చేసి క్రీమీగా ఉందండి. సో యూ కెన్ సీ ఇట్ హియర్, చూడండి, చాలా ఈజీగా బ్లెండ్ కూడా అవుతుంది. స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్ అనమాట. సో నేను నెక్స్ట్ చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి మెబిలిన్ వాళ్ళది దిస్ జెల్ ఐలైనర్ అండి. సో జెల్ ఐలైనర్ అయితే నేనైతే ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ అండి. నాకైతే ఈ బ్రష్తో లైనర్స్ వస్తాయి కదా. సో ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అనమాట, వింగ్ డ్రా చేయటానికైనా దేనికైనా. సో నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఈ జెల్ ఐలైనర్. సో ఇట్ కమ్స్ విత్ దిస్ ప్యాకేజింగ్ అనమాట, దిస్ స్మాల్ జెల్ ఐలైనర్ బాక్స్ అండ్ ఇట్ కమ్స్ విత్ ఎ బ్రష్. సో చూడండి బ్రష్. సో ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ డ్రా ఎ పర్ఫెక్ట్ వింగ్ విత్ దిస్ జెల్ ఐలైనర్. సో చూడండి, జెల్ ఫామ్లో వచ్చింది. యాక్చువల్లీ బ్రష్ చూడటానికి కొంచెం థిక్ ఉందండి, కాకపోతే లైన్ అది డ్రా చేయటానికి థిన్ లైనే వచ్చింది. బాగుంది యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ ఇట్లా వస్తుంది అని చెప్పి, బికాజ్ నాకు ఈ బ్రష్ చూసేసి ఒక డౌట్ ఉండే ఎప్పుడు, ఇది థిక్ వస్తుందేమో, అనుకున్న షేప్ రాదేమో అని చెప్పి. చూడండి, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. సో డెఫినెట్లీ ఇదైతే నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను మీకు. నాకైతే ఇది యూస్ఫుల్ అవుతుందనే అనిపిస్తుంది.
సో ఇది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ అండ్ ఇట్ లాస్ట్ ఫర్ 36 hours అనమాట. దిస్ ఈస్ ప్రైస్డ్ at $599. దిస్ ఇస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఐ థింక్ దిస్ ఈస్ వర్తీ ఓన్లీ ఫర్ దిస్ ప్యాకేజింగ్ అండ్ ఆల్. సో పర్పుల్లో అయితే ఈ 3 items అయితే పర్చేస్ చేశానండి. సో ఐల్ గివ్ రివ్యూ ఫర్ దీస్ ఐటమ్స్ నెక్స్ట్ టైం. సో నేను నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి మమాఎర్త్ ప్రొడక్ట్స్ అనమాట. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫస్ట్ టైం నేను మమాఎర్త్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేవి. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మమాఎర్త్ అనమాట. సో నేను లాస్ట్ 2-3 years నుంచి అనుకుంటాను, అంతకన్నా ఎక్కువ ఏమో నాకు గుర్తులేదు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ మమాఎర్త్ ప్రొడక్ట్స్ హెయిర్కి, స్కిన్కి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను స్కిన్కి ఏం యూజ్ చేయట్లేదు. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ హెయిర్. సో నేను ఏమేమి పర్చేస్ చేశానో చూపిస్తాను చూడండి. సో నేను ఫస్ట్ చూపించబోయేది వచ్చేసి దిస్ మమాఎర్త్ ఆనియన్ షాంపూ అండి. దిస్ ఇస్ విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్ అంట. సో నేనైతే మమాఎర్త్లో షాంపూస్ యూజ్ చేస్తుంది అయితే ఫస్ట్ టైం అనే చెప్పొచ్చు. వేరే ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసా కానీ షాంపూస్ అయితే నేను ఇప్పటిదాకా యూజ్ చేయలేదండి. సో నేను మెన్షన్ చేసినట్లు నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో టు రెడ్యూస్ దట్ హెయిర్ ఫాల్ ఐఎమ్ యూజింగ్ దిస్ అనమాట. సో నేను చూసిన దాని ప్రకారం, నేను చూసిన రివ్యూస్ ప్రకారం అయితే దిస్ షాంపూ విల్ హెల్ప్ ఇన్ హెయిర్ ఫాల్ అనుకుంటా. సో ఒకళ్ళకి సూట్ అయింది కదా అని చెప్పి అందరికీ సూట్ అవ్వాలని ఏం లేదండి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ ఏ ట్రై. సో ఇప్పుడు రేపైనా నేను రివ్యూ ఇచ్చిన, సో నాకు వర్క్ అయిందని చెప్పి అందరికీ వర్క్ అవుతుంది అని చెప్పి నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. బికాజ్ ఎవ్రీ వన్ స్కిన్ అండ్ హెయిర్ ఇస్ డిఫరెంట్. ఎవరిది సేమ్ ఉండదు, అందరికీ సేమ్ ఐటమ్స్ కూడా సూట్ అవ్వవు. సో నాకు మమాఎర్త్లో అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అయితే సూట్ అయ్యాయండి. సో దట్ సూట్స్ మై స్కిన్ అండ్ హెయిర్ యాజ్ ఆఫ్ నౌ, నేను యూజ్ చేసిన దాని వరకు అయితే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. సో ఐ విల్ డెఫినెట్లీ షేర్ రివ్యూ అనమాట. సో ఇంకొక నోట్ అండి, సో ఏ ప్రొడక్ట్ యూజ్ చేసిన 1 weekకే రిజల్ట్ అయితే రాదండి. సో అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఫర్ ఎ మంత్ అనేది లీస్ట్లో లీస్ట్ అనమాట. సో అట్లీస్ట్ 3 months అయినా నువ్వు ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తేనే ఇట్ విల్ షో యూ ద ప్రాపర్ రిజల్ట్. అప్పటిదాకా అయితే మనకి రిజల్ట్ వెంటనే ఏం కనిపించదు. సో this I'll use and I'll definitely give you a review after it works. So next thing I wanted to show you is this Mamaearth onion hair oil. This is also for hair fall only. So ఇది వచ్చేసి my 10th bottle అని చెప్పచ్చండి. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నేను. నాకు ఇదైతే చాలా బాగా సూట్ అయింది. సో నేను యూజువల్లీ ఆయిల్ యూజ్ చేయను అనమాట. సో ఆయిల్ యూజ్ చేయను, కొంచెం హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఐల్ స్టార్ట్ యూజింగ్ దిస్. సో ఒక 1 month or 2 months కంటిన్యూస్గా యూజ్ చేస్తాను. సో ఇట్ వర్క్స్ ఫర్ మీ. బేసిక్గా మళ్ళీ సేమ్ చెప్తున్నా కదా, మళ్ళీ నాకు వర్క్ అయిందని చెప్పి మీకు వర్క్ అవ్వాలని గ్యారంటీ లేదు. సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ దెన్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో నాకైతే బాగా అంటే బాగా యూజ్ అయింది. నా దగ్గర ఉన్న బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. సో అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నానండి. సో మై 10 on 10 రివ్యూ ఫర్ దిస్ ప్రోడక్ట్ అనమాట యాజ్ పర్ మై హెయిర్ టెక్స్చర్. సో హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ స్మూత్ అవుతుంది. కాకపోతే స్మెల్ వచ్చేసి కొంచెం స్టింకీ ఉంటుంది. అది బేర్ చేసే వాళ్ళకైతే ఐ రికమెండ్ దిస్ అనమాట. సో నేనైతే ఓవర్ నైట్ అప్లై చేస్తాను. నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని ద నెక్స్ట్ మార్నింగ్ ఐ విల్ వాష్ ఇట్ ఆఫ్. సో ట్వైస్ ఏ వీక్ అయితే యూజ్ చేస్తానండి. సో మీరు అట్లీస్ట్ 2 months అన్నా వాడి చూడండి. ఈ ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే. నాకు వెంటనే రిజల్ట్ అయితే రాలేదు. నేను ఫస్ట్ యూజ్లెస్ అనే అనుకున్నాను, కాకపోతే తర్వాత అర్థమైంది నువ్వు హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయింది అని చెప్పి. ఈవెన్ నవ్ నేను మళ్ళీ హెయిర్ ఫాల్ ఎప్పుడన్నా అవుతుంది అనుకుంటే ఫర్ 1 month ఐ యూజ్ ట్వైస్ ఏ వీక్ అనమాట ఇది. సో నాకైతే వర్క్ అవుతుంది. మళ్ళీ ఒక 3-4 months ఆయిల్ పెట్టను. సో దెన్ ఆల్సో హెయిర్ ఫాల్ అవ్వదు. మళ్ళీ స్టార్ట్ అవుతే మళ్ళీ ఐ యూజ్ బ్యాక్ దీస్ ప్రొడక్ట్స్ అనమాట. సో నేను చూపించబోయే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. సో దిస్ ఇస్ విత్ రోజ్మెరీ అండ్ మేతి దానా. సో ఈ మధ్య కాలంలో రోజ్మెరీ అనేది చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇట్ రియలీ హెల్ప్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అని చెప్పి చాలా మంది రివ్యూస్ చదివాను. నేనైతే యూజ్ చేయలేదు రోజ్మెరీ సిరీస్ ఎక్కడా కూడా. సో ఫస్ట్ టైం అయితే రోజ్మెరీ నా డైలీ రొటీన్లోకి అయితే తీసుకొస్తున్నానండి. సో ఐ హ్యావెంట్ ట్రైడ్ దిస్ ఆల్సో. సో మమాఎర్త్లోనే కనిపించింది నాకు. సో ఐ ట్రస్ట్ మమాఎర్త్ అనమాట. సో అది ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కదా ప్రొడక్ట్స్, ఐ విల్ ట్రై దిస్ ఆల్సో అన్నట్టు ట్రై చేసా.
దిస్ కమ్స్ విత్ దిస్ పర్పుల్ ప్యాకేజింగ్ చూడండి. సో దిస్ ఇస్ ప్రైస్డ్ అట్ 499. సో నాకు ఇది సెట్ అవుతుందా లేదా అనేది నేను రివ్యూ షేర్ చేస్తాను డెఫినెట్లీ మళ్ళీ ఎప్పుడన్నా. సో ప్రెసెంట్ అయితే ఐల్ ట్రై దిస్. సో ఈ ఆనియన్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి కూడా 499 అండి. సో ఇది వెబ్సైట్లోనే పర్చేస్ చేస్తాను నేను డైరెక్ట్గా మమాత్ వెబ్సైట్లో, బికాజ్ ఎప్పుడు ఏదో ఒక ఆన్ గోయింగ్ ఆఫర్స్ అయితే ఉంటానే ఉంటాయి. సో అందుకని ఐ ప్రిఫర్ ఆర్డరింగ్ ఎట్ అండ్ వెబ్సైట్ ఓన్లీ. నైక్, అమెజాన్ అన్నిట్లో దొరుకుతుంది, ఈవెన్ మన నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు, కానీ ఐ విల్ గో ఫర్ వెబ్సైట్ ఓన్లీ ఆల్ ద టైమ్. సో నేను నెక్స్ట్ చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి దిస్ మమాఎర్త్ లిప్ చీక్ అండ్ ఐ టింట్ అండి. సో మేకప్ ప్రొడక్ట్స్ అయితే నేను ఎప్పుడు మమాఎర్త్లో ట్రై చేయలేదు, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ట్రై చేశా కానీ. సో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నేను మేకప్ ప్రొడక్ట్స్ ట్రై చేసింది. సో దిస్ ఈజ్ ప్రైస్డ్ అట్ 399 అనమాట. సో ప్రైస్ కూడా వర్తీ అనిపించింది. మోస్ట్లీ లిప్ చీక్ అండ్ ఐ టింట్ అని ఉంది, కానీ ఐ యూజ్ ఇట్ ఫర్ చీక్ ఓన్లీ. లిప్కి ఐకి అంత ఫ్రీక్వెంట్గా టింట్స్ ఏం యూజ్ చేయను, ఐ షాడో లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను నేను. సో ఈ షేడ్ వచ్చేసి బీట్ రెడ్ అంట, 01 బీట్ రెడ్. సీ ఇఫ్ యూ కెన్ సీ దిస్. సో దిస్ కమ్స్ విత్ నైస్ ప్యాకేజింగ్ అనమాట. సో చూడండి, ఇది బయట కవర్ ఉంది, ఇది లోపలైతే ఇట్లా మంచిగా స్పాంజ్ ప్యాకేజింగ్ ఇచ్చాడు. సో చూడండి, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఇది మొత్తం స్పాంజ్ వచ్చింది. సో ఇట్లా అయితే పెట్టించాడు దీంట్లో. సో దిస్ ఇస్ స్మాల్ క్యూట్ ప్యాకేజింగ్ అనమాట, చిన్నగా ఉంది. సో వైటమిన్ సి మేడ్ సేఫ్. So see this, it has small mirror also in it. This is actually cute. చూడండి. సో దిస్ ఇస్ నాట్ టూ మచ్ పిగ్మెంటెడ్ ఆల్సో. చూడండి, నాకైతే చీక్కి ఎక్కువ పిగ్మెంటెడ్ ఉంటే నాకు నచ్చదు బేసిక్గా. నాకు చాలా నూడ్గా లైట్ షేడ్స్లోనే ఉండాలి. చూడండి, అంత కలర్ ఇవ్వట్లేదు, అంత పిగ్మెంటేషన్ అయితే లేదు కలర్, కానీ ఐ లైక్ దిస్ అనమాట. సో షైన్ అది చాలా బాగుంది యాక్చువల్లీ. సో యాక్చువల్లీ లైక్ దిస్ ప్యాకేజింగ్ అండి. ఎక్కడికన్నా ట్రావెల్ చేసేటప్పుడు అది దిస్ మిర్రర్ విల్ హెల్ప్ అస్ అనమాట, చాలా బాగా అనిపించింది. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ బేసిక్గా. సో ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. సో ఫర్ 399 దిస్ ఇస్ వర్త్ ఓన్లీ విత్ ద మిర్రర్ యాక్చువల్లీ. సో నేను మమాఎర్త్లో పర్చేస్ చేసింది అయితే దీస్ 4 ప్రొడక్ట్స్ అండి. సో దీస్ 4 ఆర్ రియలీ వర్త్ అనే అనిపిస్తుంది ప్రెసెంట్ అయితే. So this onion oil is anyway worth only because I tried this multiple times. So E3 వచ్చేసి I'll try and I'll definitely give you a review anamata. So present అయితే I'm expecting a good results with this product. So we'll see whether it works for me or not. So that's it for today guys. నేనైతే ఈ ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను పర్పుల్ అండ్ మమాఎర్త్లో. నేనైతే ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నా కదా, నేనైతే ప్రెసెంట్ రివ్యూ ఇవ్వలేకపోతున్నాను బికాజ్ నేను యూజ్ చేయకుండా అయితే రివ్యూ ఇవ్వకూడదు కదా. సో నేను యూజ్ చేశాక అది ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటానండి అన్ని ప్రొడక్ట్స్కి. సో యాజ్ ఆఫ్ నౌ hoping with the good results only. So if you like my video, please like, share and subscribe to Sri Vidya Sadda. Thank you for watching.